అన్య జాతి వాడైన ఈ యొక్క కొర్నేలి తను తన కుటుంబం మాత్రమే కాదు, తన యొక్క చుట్టుపట్టు వాళ్ళు, అంతేకాదు తన స్నేహితులు కూడా అందరూ దేవుని వాక్యం వారు మారు మనసు పొందినారు, రక్షణ పొంది బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలుగా చేయబడినారు. వాళ్ళు వాక్యం విని ఎంతో సంతోషించినారు. వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులుగా చేయబడినారు. కనుక జీవితంలో మన జీవితంలో యేసయ్యను ఎరిగితేనే పరలోక రాజ్యం. ఇంకా నీవు రక్షణ పొందలేదా? దేవుని మారు మనసు పొంది దేవుని అంగీకరించినావా? యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే పరలోక రాజ్యం ఉన్నదని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరలా మీరు ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించినాడు దేవుడు. పౌలు అంటున్నాడు, ఆ యొక్క గతీలకు రాస్తూ అంటున్నాడు, ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించినాడు కాబట్టి మీరు మరలా మరి దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకండి అంటాడు. కాబట్టి మరి మనం కూడా ఈ లోకంలో